చాలా ఇష్టం. బట్ ఇంటికి లేట్ వస్తాడని చెప్పి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటా. ఎంత గొడవ పడ్డా కానీ అట్లనే లేట్ వస్తూ ఉంటాడు. కానీ ఈ మధ్య మారుతుంది, కొంచెం తొందరగానే వస్తున్నాడు. చాలామంది బయటికి వెళ్తే అసలు ఇంట్లో భార్యని పిల్లల్ని అసలు పట్టించుకోరు. బట్ ఇక బయట ఉండగానే మేము ఎప్పుడు కాల్ చేసి మా కోసం ప్రతిక్షణ పట్టించుకొని ఉంటాడు. మాకు ఏది కావాలన్నా ఇక నిమిషాల్లో తీసుకొచ్చి పెడతాడు. ఇది లేదు, ఇది నాతో అవ్వదు అని చెప్పనే చెప్తాను. అయ్యేది మేము చెప్తాము, ఆయన ఖచ్చితంగా మాకు చేసి పెడతాడు. ఖచ్చితంగా ఏదైనా సరే. నేనన్నా మా ఇద్దరు పిల్లలన్నా మా ఆయనకు చాలా ఇష్టం. ఒక్కోసారి నేను లేను, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పి వేరే రూమ్లో అట్లా దాచుకుంటాను. ఆయన ఇంటికి రాగానే చూస్తాడు, ఖచ్చితంగా పిల్లల్ని అడుగుతాడు మమ్మీ ఏది అని చెప్పి. ఇది కావాల్సుకుని లేదు పప్ప మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే అవునా అని చెప్పి షాక్ అయిపోతుంటారు. ఏడ్ చేస్తుంటాడు ఇంకా నేను లేనని చెప్పి. మళ్ళీ నేను సడన్గా కనిపించేసరికల్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంటుంది అంటే ఎంత ఇష్టమా అని చెప్పి. ఒక క్యూట్ స్టోరీ చెప్తా. అయితే లాస్ట్ ఇయర్ మా అన్న పెళ్ళికి 1 వీక్ ముందు వెళ్ళాలి. సో కార్లో వెళ్తున్నాం. దెన్ హీ స్టార్టెడ్ క్రైయింగ్. నార్మల్గా ఒక్కడు ఏడుస్తుండు, ఏడుపు సౌండ్ వస్తున్నా అని చెప్పి చూసేసరికి కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు పప్ప అంటే, మమ్మీ 1 వీక్ ఉండదు కదా నాతోని అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసిండు. మమ్మీని వదిలేసి అస్సలు ఉండదు. హీ ఆల్వేస్ వాంటెడ్ హర్.